చిన్న నిర్లక్ష్యం పెద్ద అగ్ని ప్రమాదానికి దారితీసింది. మెదక్ పట్టణంలోని పండ్ల నర్సింహులు గోదాంలో ఓ వ్యక్తి దోమల బత్తి పెట్టుకొని పడుకొనుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం 1:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే నైట్ పెట్రోలింగ్ పోలీసులు చూసి అతన్ని కాపాడి ఆసుపత్రి తరలించారు. వెంటనే ఫైర్ ఆఫీసర్ వెంకటేష్, ఫైర్ సిబ్బంది కుత్బుద్దీన్, ఖలీలుద్దీన్, సురేష్, గంగారెడ్డి, నవీన్లు వచ్చి మంటలను ఆర్పారు. మొదటగా పండ్ల నర్సింహులు గోదాంలో మంటలు వ్యాపించగా ఆ పక్కనున్న కిరాణా షాపు, పక్కనున్న మంగళ షాపులకు వ్యాపించడంతో ఆ 2 డబ్బాలు కాలిపోయి మొత్తం 3 డబ్బాలు కాలిపోయి సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ ఆఫీసర్ వెంకటేష్ తెలిపారు. కిరాణం యజమాని నరేష్ 3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందన్నారు. మంగళ షాప్ యజమాని ఆంజనేయులు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగిన సంఘటన తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఉదయం 9 గంటలకు పట్టణ బీఆర్ఎస్ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ జయరాజులు చేరుకొని నష్టపోయిన దుకాణాలను పరిశీలించారు. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు మేము వచ్చేసరికల్లా అంతా కాలిపోయి మంటలు వేస్తున్నాం. పోలీసు వాళ్ళని పిలిపించారు, కరెంట్ వాళ్ళని కట్ చేయించి తర్వాత షాప్ తీపిస్తే అన్ని మంటలు మండుతున్నాయి. మీరు నీళ్ళు కొట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు అప్పటికే వచ్చి ఉన్నారు, నీళ్ళు కొట్టేసి నీకు ఎంత నష్టం? ఎంత నష్టం? ₹1,00,000 నష్టం. రేకులు అద్దాలు మొత్తం పట్ట ఎగిరిపోయాయి. 3 లక్షల దాకా మీకు తెలియదు అంత మీకు తెలిసే కదా. ఫ్రిడ్జ్లు అన్ని 3 ఫ్రిడ్జ్లు నేను ఆరోగ్యం సరిగ్గా లేదు. నేను తీసానే నమస్తే అండి, నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మెదక్. నా పేరు వెంకటేష్. అంటే నిన్న నైట్ యాక్చువల్గా 1:40కి మాకు కాల్ వచ్చిందండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి. ఈ చర్చి పక్కన షాపులలో మంటలు జరుగుతున్నాయి సార్, తొందరగా రండి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే దగ్గరనే కాబట్టి తొందరనే వెళ్ళేసినాం. నా స్టాఫ్ ఉంటారు ఫైర్ సిబ్బంది, వాళ్ళు తొందరనే రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక షాప్లో మంటలు వస్తున్నాయి. వెళ్ళేసరికి వెంటనే మన వాళ్ళు వాటర్ తోటి దాన్ని ఆర్పడం జరిగింది. కాకపోతే పక్కన ఉన్న షాపులు కూడా దగ్గర ఉండడం వల్ల వాటికి కూడా హీట్తోని ఆ కింద నుండి ఆ పక్క షాపులకు కూడా వ్యాపించింది ఫైర్ అనేది. అయితే ఆ షాపులు క్లోజ్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావడం